వెజిటబుల్ దమ్ బిర్యానీకి ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం 4 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని కడిగి దాని నిండుగా నీళ్లు పోసి ఒక పక్కన పెట్టేసుకోవాలి. నానితే మంచిగా పొడి పొడిగా వస్తుంది బిర్యానీ. చూసారు కదా, నానబెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ చేసుకుందాము. ఆయిల్ పెట్టి, ఆయిల్లో సన్నగా ఉండాలండి, తొందరగా ఫ్రై అవుతాయి. బ్రౌన్ ఆనియన్స్ హైలో పెట్టి దగ్గరే ఉన్నామంటే చాలా క్విక్గా అయిపోతుంది. అలానే కొంచెము ఉప్పు వేసినా కానీ తొందరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు దాంట్లోంచి సగం ఆనియన్స్ పైన గార్నిష్ చేయడానికి తీసి పెట్టేసుకొని మిగతా ఆయిల్లో ఫస్ట్ టమాటా వేసుకుందాము. టమాటా మంచిగా మగ్గిపోయింది అనుకున్నాక మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరితే చాలా అరోమా మంచిగా ఉంటుందండి. ఇప్పుడు దాంట్లో ఫస్ట్ ఆలు వేసుకొని అది హాఫ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీలోకి పుదీనా, కొత్తిమీర, అలానే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాం అనుకోండి, గ్రేవీ మంచిగా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు బీన్స్, క్యారెట్ కూడా వేసుకొని ఒకసారి అన్నీ మిక్స్ చేసుకొని మనం ఇది హాఫ్ బాయిల్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అవుతుందండి. తగినంత ఉప్పు, వెజిటేబుల్స్కి తగినంత ఉప్పే వేయాలి. అలానే ఇది బిర్యానీ మసాలా అండి, హోమ్మేడ్ బిర్యానీ మసాలా. మీరు నా ఛానల్కి వెళ్తే ఈ రెసిపీ ఉంటుంది. వేసి మంచిగా కలియబెట్టేసుకొని మసాలా అంతా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మిక్స్ చేసుకొని ఆలుగడ్డ ఉడికిందా లేదా అని చూసుకున్నామంటే హాఫ్ బాయిల్ అయ్యింది. ఇప్పుడు బఠానీ, అలానే కస్తూరి మేతి, 1 కప్పు పెరుగు వేసి మిక్స్ చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇంట్లో చేసుకున్న బిర్యానీలు. ప్రిజర్వేటివ్స్ అంటే కలరు అలాంటివి ఏమి వెయ్యము. సో చాలా టేస్టీగా, కమ్మగా, అందరు ఇష్టపడేటట్టు మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్లో స్టార్ అనీస్, అలానే లవంగాలు, బే లీఫ్ అండ్ షాజీరా, పత్తరకా పూలు కూడా వేసి ఒక గుప్పెడు, కిలోకి గుప్పెడు ఉప్పు, అది లెక్కండి, వేసుకొని బాగా మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసుకున్నాం కదా, నానింది కాబట్టి తొందరగా బాయిల్ అయిపోతుంది. ఇంకా స్టవ్ దగ్గరే ఉన్నామంటే పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవచ్చు. చూసారు కదా, బియ్యం ఇట్లా ఫ్లోట్ అవుతుంది అని అంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ 70% కుక్ అయినట్టు లెక్క. అవంతా గంజంతా ఉంచేసుకుంటే చిల్లులు గిన్నెలు వేసుకొని గంజంతా ఉంచేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద డేక్ష తీసుకొని దాని కింద నెయ్యి వేసి, నెయ్యి పైన మనం చేసుకున్న ఈ మసాలా ఉంది కదా, మసాలా వేసుకొని ఇప్పుడు దాని మీద 70 to 80% కుక్ అయింది. అది లేయర్ లాగా వేసుకుంటే బాగుంటుంది. ఒకటేసారి అంతా వేయకుండా ఇట్లా మనము చుట్టూరా పరుచుకుంటూ వేస్తే పర్ఫెక్ట్ అండి. దాని మీద ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్, అలానే కలర్ కోసము నేను గ్రేవీలోంచే తీసాను నూనె, అది కూడా వేసేసుకొని కడిగి నిమ్మకాయ పిండేసుకుంటే పర్ఫెక్ట్, ఎంతో టేస్టీగా అయిన దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది కొద్దిగా నిమిషాలలో. పైన కూడా మళ్ళీ నెయ్యి కూడా ఒక కోట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, అరోమా కూడా బాగా వస్తుంది. వెయిట్ పెట్టేసా అంటే 45 minutesలో డన్.